గతంలో రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం సినిమా విడుదల సందర్భంగా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. లోకేష్ మీద, తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని ప్రధానంగా మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఆయన గతంలో వర్మ గారు, రామ్ గోపాల్ వర్మ గతంలో ఏ వ్యాఖ్యలు అయితే చేశాడో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అదే వ్యాఖ్యల్ని రివర్స్లో కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. అంటే ఈయన గతంలో ఏంటంటే లోకేష్ మీద మాట్లాడింది ఏంటంటే అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అని చెప్పి కొంత పరుషపద్యాలం వాడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు, అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. యూనో ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తేడా ఏంటంటే, బర్రె లెక్క ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే, అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏయ్ దద అని 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 చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. వర్మ అన్న మాటలు చూశారు కదా, ఎర్ర బుక్క ఎర్రి బుక్క అంట. ఎర్ర బుక్క ఎర్రి బుక్క అంటే ఇప్పుడు ఆ ఎర్రి బుక్ మీద ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్లు చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఢిల్లీ దాకా వెళ్ళి ఎర్ర బుక్లో రాసుకున్నాడని చెప్పి వణికిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ఏంటంటే, ఇప్పుడు ఆ ఎర్ర బుక్ వల్లే భయపడి ఇప్పుడు ఈయన వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశాడు కదా, ఆ ఎర్ర బుక్నే ప్రధానంగా చూపిస్తున్నారు కదా, ఆ ఎర్ర బుక్ రాజ్యాంగం అని ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు కదా. మరి ఎర్రి బుక్ అనుకున్నప్పుడు దానికి అంత భయపడాల్సిన అవసరం ఏముంది? వర్మ, ఈ రామ్ గోపాల్ వర్మ ఏంటంటే ఇక సింపుల్ అండి. ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఏంటంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అతనే కొంచెం ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఉన్నాడు ఈ సినిమాలు తీసినప్పటికీ. పూర్తిగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకుని, జగన్మోహన్ రెడ్డి యొక్క డబ్బుని అన్నింటి తీసుకుని ఏదో కొంత సినిమాలు తీస్తామని చెప్పి ఆయన్ని మభ్యపెట్టినట్టుగానే మనకు అర్థమవుతుంది. అంటే గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ అనేది సినిమా తీసినప్పుడు, పోయిన ఎన్నికలకు ముందు సినిమాలు తీసినప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు. పవన్ కళ్యాణ్ మీద సినిమా తీశాడు, తెలుగుదేశం మీద సినిమాలు తీశాడు, చంద్రబాబు గారి మీద సినిమాలు తీశాడు, ఇవన్నీ చేశాడు. కానీ అప్పుడు పరిస్థితులు ఏంటంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే దీని మీద కొంత ప్రజల మీద ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అయ్యి ఉంది. కాబట్టి ఈయన సినిమా వల్లే అక్కడ ప్రభుత్వం ఏర్పడాలి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మామూలు జనరల్గానే పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి వైపుకి వచ్చారు. ఆటోమేటిక్గా ప్రభుత్వం ఆయన గెలవడం జరిగింది, ముఖ్యమంత్రి అవడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వర్మ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ నేను సినిమాలు తీస్తాను, మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ సినిమాల ప్రభావంతో మళ్ళీ మీకు బెనిఫిట్ జరుగుద్ది అని చెప్పి మరి ఏం చెప్పి కన్విన్స్ చేశాడో జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసి ఫుల్గా డబ్బులు తినేయడం అయితే జరిగింది. డబ్బులు తినేయడమే కాకుండా ఆ డబ్బులు తినేసిన దానికి ప్రతిఫలంగా కొన్ని పరుషపదజాలాలు అంటే పవన్ కళ్యాణ్ విమర్శించడం, లోకేష్ని విమర్శించడం అనేది కొంచెం హద్దులు మీరే విమర్శించాడని చెప్పాలి. పవన్ కళ్యాణ్ని బర్రెతో పోల్చడం, అంటే బర్రె లెక్క గురించి ఎగ్జాంపుల్ చెప్తూ ఇతను బర్రెలాగా చంద్రబాబు నాయుడు ఎడుదోలుతాడు, హాయ్ అని ఎడుదోలుతాడు వెళ్తున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఇక లోకేష్ని అయితే ఇంకా బేబీ అని, తర్వాత ఎర్రి బుక్ అని, తర్వాత ఇక రకరకాల లోకేష్ని అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ర్యాగింగ్ చేశాడు అనమాట, నెక్స్ట్ లెవెల్లో టీచ్ చేశాడు. మరి ఇప్పుడు అదే లోకేష్ రెడ్ బుక్ని చూసి అసలు వర్మ ఇప్పుడు ఎన్నికలు అయినాయి కదా, ఎన్నికల ముందు పద్దాకా వచ్చి మీడియాతో ఇంటర్వ్యూలు, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు, జగన్ సింహం అన్నాడు, జగన్ వన్ అండ్ ఓన్లీ అన్నాడు, ఇది అన్నాడు, ఇది అన్నాడు. ఎన్నికలు ఇన్ని రోజులు అయినాయి. ఇప్పటి వరకు ఎన్నికల సరళ మీద కానీ, ఈ లోకేష్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ మళ్ళీ ఒక్క డైలాగ్ కూడా మాట్లాడలేదు, ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు ఎన్నికల విషయం మీద. మరి ఏంటి, మరి ఎందుకని ఇవ్వలేదు? ఇప్పుడు ఇస్తే ఏం జరుగుద్ది అనేది తెలుసు కాబట్టి ఇవ్వలేదన్నమాట. రామ్ గోపాల్ వర్మ ఏంటంటే పూర్తి అవకాశవాది అండి. మరి తెలుగుదేశం క్యాడర్ కానీ వీళ్ళంతా ఏంటంటే కొంత వీళ్ళని వదిలేసినట్టుగానే అనిపిస్తుంది నాకు. ఎవరు ఈ పోసాని కృష్ణమురళిని, ఈ రామ్ గోపాల్ వర్మని, వీళ్ళిద్దరూ ఏంటంటే ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఘోరమైన కామెంట్లు చేశారు లోకేష్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ. మరి ఈ సోషల్ మీడియా వారియర్స్, తెలుగుదేశం సోషల్ మీడియా వారియర్స్ కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ మరి వీళ్ళని పెద్దగా పట్టించుకున్నట్లుగా నాకేం అనిపించట్లేదు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీద పెద్దగా చర్చ కూడా ఏం జరగట్లేదు. అంటే వాళ్ళు కూడా ఏం బయటకు రాలేదులేండి. ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చి ఏదన్నా స్పందిస్తే ఎన్నికల గురించి అప్పుడు వీళ్ళ కథ మొదలు పెడతారు. కానీ వాళ్ళు ఏం స్పందించట్లేదు, వాళ్ళు తోక ముడిచారు కాబట్టి వీళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై ది క్రిటిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.